జయ జయ శంకర హర హర శంకర. సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో రాజశ్యామల సహిత దశమహావిద్య మహాయాగ మహోత్సవ ఆహ్వానం. 90 ఎకరాల విస్తీర్ణంలో దశమహావిద్యా సహితముగా 16 దేవాలయముల నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ఈ సంవత్సరం నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారు 16 అడుగుల అమ్మవారిని జగద్గురువుల యొక్క ఆశీస్సులతో అతి శీఘ్రంగా ఆలయం సంపూర్ణం సంకల్ప సిద్ధి కొరకు జగద్గురువుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క దివ్యమైనటువంటి ఒక అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల ద్వారా అమ్మ ఆలయం త్వరగా పూర్తి జరగాలని, లోకక్షేమం జరగాలని, శ్యామల అమ్మవారి యొక్క వైభవం తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సకల విధములైనటువంటి ఒక భోగభాగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అమ్మ పాదములే శరణాగతిగా మరి సంకల్పం చేసి సర్వత్రా ప్రకృతి శాంతికి, సమస్త గ్రహ దోష నివారణకి, సకల విధ రాజభోగములు అనుభవించడానికి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోవడానికి, ముఖ్యంగా విద్యార్థులకు రేపు మాఘ పంచమి, వసంత పంచమి ఇవన్నీ కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి ఒక మహాపర్వదినాలు. ఈ సమయంలో విద్యార్థులు శ్యామల అమ్మవారిని దర్శించినట్లయితే వారికి మంచి విద్య, పెద్దలకి అమ్మవారిని సమయంలో ఆరాధించడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అదృష్టలక్ష్మి అనేటువంటిది అమ్మవారి యొక్క రాజశ్యామల అమ్మవారిని మనం అమ్మవారు అదృష్టలక్ష్మిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ లక్ష్మీ సరస్వతి స్వరూపం. లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదంటారు. అది ఈ అమ్మవారి విషయంలో కుదరదు. ఏకకాలంలో లక్ష్మీదేవిని, సరస్వతిని ఇవ్వగలిగేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక పాదం అమ్మవారి యొక్క పాదం. ఆవిడ యొక్క పాదములను ఆశ్రయించిన వారికి నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమపదం అన్నట్లుగా అద్భుతమైనటువంటి ఒక సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ లభిస్తాయి. మరి ఆలస్యం ఎందుకు? అమ్మవారి యొక్క దర్శనం కోసం ప్రతి ఒక్కళ్ళు అమ్మ సేవలో, స్వర్ణాలయం నిర్మాణంలో భాగస్వాములు కావటానికి చేయి కలుపుదాం. స్వర్ణాలయం నిర్మిద్దాం. జయ జయ శంకర హర హర శంకర.